దసరా అయిపోయి 10 రోజులైతే ఇంకనైతే ఒక్కడు బడికి అత్త ఇయ్యాలి. ఎట్లయితే అట్లా వాళ్ళ ఇళ్ళకి పోయి అత్త. कार कपर डोर डस्टर सिंगर डेटा 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 कार सिल्को कार कपर डोर डस्टर सिंगर डेटा कार कार कपर डोर डस्टर सिंगर डेटा कार कपर डोर डस्टर బడి దొంగలు బైక్ సౌండ్ విని ఊరుకుతారా. ఇదే కదా ధనుష్ వాళ్ళ ఇల్లు. ధనుష్ 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 సార్ మీరా? ధనుష్ బడికి ఎందుకు వస్తలేడమ్మా? సార్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలి? చెప్పవమ్మా, ధనుష్ ఇలా బడికి ఎందుకు రాలే? పొద్దుగాలింది బడికి పోరా పోరా అన్న. అసలు వాళ్ళకుంటే సార్ ఏమని చెప్పాలి? ఏమైనా చెప్పవమ్మా. ఇప్పుడు మా సార్ వచ్చిండు, నేను ఇప్పుడు ఏమని చెప్పాలి? అబ్బా ఇవాళ ఎట్లా చేసినావని నాకు అది దెబ్బలు సారు ఏదన్నా ఒకటి చెప్పాలి, అస్సలు వదిలిపెట్టట్లేదు. సార్కి ఏదన్నా ఒకటి చెప్పాలి కంపల్సరీ. సార్ ధనుష్ మస్తు కథలు పెట్టండి, అందుకే ఈరోజు ఇంటికి ఆడడం అన్న సార్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అయ్యో ధనుష్ కడుపు నొత్తందా అమ్మా? మా అబద్ధం చెప్తాను నిజం చెప్తాను ఎవరికి ఎరకా? అమ్మ ఒకసారి ధనుషుని పిలవరా అమ్మా? ధనుష్ గారికి కడుపు నొత్తానని సార్ చెప్పిన. సారు ధనుష్ గారిని అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పాలి సార్? గతి ఏంది అసలు? సార్ ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైతే అది అవుతుంది. ధనుష్ ధనుష్ మా మమ్మీ పిలుస్తాను, ఏదైతే నేను పోతా. అబ్బో కమలాసన్. చెప్పమ్మా. అయ్యో ధనుష్ కడుపు నొప్పి తగ్గిందా? అబ్బా సార్ నాకు బాగా కడుపు నొత్తాను సార్, నేను పండుకుంటా సార్. సరే ధనుష్ పండుకోపో, కానీ రేపు బడికి రావాలి మరి. సరే సార్ రేపు బడికి వస్తా, నేను పోతాను సార్. సరే అమ్మా, రేపు పంపించు ధనుష్ని. రేపు కంపల్సరీ పంపిస్తే సార్, మీరు వెళ్ళండి. నేను ఇప్పుడు ఈ బైక్ పట్టుకోపోతే ఈ బైక్ సౌండ్ ఉన్నోళ్ళు కూడా పారిపోతారు. అరే ఇలా మనం బడికి పోలే సార్, అయితే మనం ఫస్ట్ ఏంటిరా? అరే మన దగ్గర ఫుల్ ఐడియాలు ఉన్నాయిరా, అత్తే చూద్దాం. అగో నీ నోరు పడగా నువ్వు అనగానే సార్ రానే వస్తాడు కదరా. సార్ వస్తాడు, నాకు భయం అయితే ఏం పోతా. ఆగ్ర భయపడ కాకు, నేను సార్కి ఏదో ఒకటి చెప్తా. అక్కడ ఇద్దరు ఎవరో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబు ఇక్కడ జశ్వంత్ వినయ్ ఇల్లు ఎక్కడ? అరే ఒకసారి ముఖం ఇటు దింపులే, మీలే వినయ్ జశ్వంత్? అవును సార్ మేమే. బడికి రానంటే బడికి రాకుంటే రోడ్ల పని తిరుగుకున్నా ముచ్చట పెట్టుకున్నా. అవసరం చెప్తా సార్. ఏం చెప్తారా? మా తాత చచ్చిపోయింది సార్, మాకు ముట్టు అందుకే రాలేదు సార్. అవునా, సరే నువ్వు వెళ్ళిపోరా. నీ సంగతి ఏందిరా? నువ్వెందుకు రాలేదురా? సార్ మా అమ్మ ఊరికి పోయింది. మీ అమ్మ ఊరికి పోతే నీకేందిరా? సార్ మా మమ్మీ ఊరికి పోయింది కదా, మా డాడీ కళ్ళు తాగి వండుకున్నాడు, బువ్వ కూర వండలేదు, అయితే నీరసమైంది రాలే. సరే రేపు వస్తావు కదా? వస్తా సార్. రేపు రాకుండా ఈ సంగతి చెప్తా. లేదు సార్ వస్తా. సరే మరి రేపు చూద్దాం. ఇవాళ కొంతమంది పారిపోయారు కానీ రేపు వాళ్ళ సంగతి చెప్తా.
మీ గిట్ట మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.